చిమ్నాపూర్ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కృష్ణగౌడ్ కంది మండలం చిమ్నాపూర్ గ్రామంలో గతంలో ఎంపీటీసీగా పనిచేస్తూ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ఇప్పుడు సర్పంచ్గా గెలిపిస్తే చిమ్నాపూర్ గ్రామంలో సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చిన కృష్ణగౌడ్ చిమ్నాపురం గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలలో మన చిమ్నాపురం గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. మరి మీరు నిండు మనసుతో నన్ను దీవించాలని కోరుకుంటూ, మరి ఇంతకు ముందు కూడా నేను ఒక ఎంపీటీసీగా ఉండి మన చిమ్నాపూర్ గ్రామానికి అనేకమైన సేవలు అందించినాము. గతంలో మన చిమ్నాపురం కంది గ్రామము హ్యామ్లెట్ విలేజ్గా ఉండే చిమ్నాపురం గ్రామం కందికి మరి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మన చింతా ప్రభాకర్ గారి సహకారంతో మన గ్రామ పంచాయతీని సపరేట్ చేసుకునే కాకుండా మన చిమ్నాపూర్ గ్రామానికి ఒక కొత్త బిల్డింగ్ను శాంక్షన్ చేయించుకొని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మనం కట్టుకున్నాము. మరి అలాగే మరి నేను గతంలో కూడా ఒక 30 సంవత్సరాల నుండి మీ ప్రజల్లో మీలో పట్టినే ఉంటున్నాను కాబట్టి నేను ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితమే మన చిమ్నాపూర్ గ్రామానికి కందికి సంగారెడ్డికి పోవాలంటానంటే చాలా ఒక బురదలకెళ్ళి వాగులకెళ్ళి అట్లా నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుండే మనకు. అప్పుడు పెద్దల సహకారం తీసుకుంటూ మీ సహకారం తీసుకొని నేను చిమ్నాపూర్ నుంచి సంగారెడ్డికి రోడ్డు వేయించడం గురించి కృషి చేసి ఆ రోడ్డు వేయించినాము అప్పుడు గతంలో. అలాగే మన చిమ్నాపూర్ గ్రామానికి తాగునీటి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. మరి అప్పుడు పెద్దల సహకారం తీసుకొని మాంజిరా వాటర్ కూడా మన చిమ్నాపురంకు తీసుకొచ్చినాము. మాంజిరా వాటర్ తీసుకురావడం కాకుండా చిమ్నాపూర్ విలేజ్లో ఒక 2 ట్యాంకులను ఏర్పాటు చేసుకొని మరి ఇంటింటికి వాటర్ ఇబ్బంది లేకుండా చూసినాము. అలాగే మరి మనకు చెరువులు కూడా చాలా ఇబ్బందులు ఉండే. చెరువులు కూడా వలుగులు పారి కూడా ఒక 2 నెలల లోపలనే నీళ్ళు ఉండకుండా చెరువులలో మరి మిషన్ కాకతీయ ద్వారా మనకు 3 చెరువులకు కలిసి కనీసం అంటే 1,50,00,000 అట్లా తీసుకుని వచ్చి చెరువులు రిపేర్ చేసుకున్నాము. మంచి కట్టపైన మంచి చెరువు కట్టపైన అలుగులు బతుకమ్మ మెట్లు ఏర్పాటు చేసుకొని మరి మన ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ చేసుకోవాలంటే చాలా ఆనందంగా మన మహిళలు చాలా సంతోషపడుతున్నారు. అలాగే మనకు పెన్షన్కు సంబంధించి కూడా మనకు 200 రూపాయలు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండే. మరి ఇప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసి మరి వృద్ధులకు కూడా ఎంతో దోహదపడుతున్నది. అది మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే అయింది. ఇవన్నీ మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి చేసుకున్నాం సాధ్యమంత వరకు. మరి ఇప్పుడు ఇంకా మనకు ఉపాధి గురించి కూడా మనకు పక్కనే ఐఐటి ఉంది. ఐఐటిలో మరి ఉపాధికి కనీసం అంటే చింతా ప్రభాకర్ గారి సహాయ సహకారాలతో కనీసము 150 మందిని మనము 150 నుంచి ఒక 200 మందిని మనము అక్కడ ఉపాధి కల్పించినాము. ఇంకా కూడా ఇంకా ఒక 100 మంది దాకా ఉండొచ్చు. ఇంకా ఉపాధి గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మిగతా ఉపాధి కూడా వారికి కూడా నేను ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలిపించినట్టయితే ఎంబడే మీ అందరికీ మిగతా వారికి కూడా నేను ఉపాధి కల్పించడంలో నా వంతు కృషి ఖచ్చితంగా చేసి ప్రతి వారికి కూడా ఉపాధి కల్పించే దానిలో నేను ఖచ్చితంగా మీ గురించి పనిచేస్తాను. నేను మీ గురించే పనిచేయడానికే ఉన్నాను. నా ఎలాంటి స్వార్థం లేదు. మీకు గ్రామం గురించి గ్రామ అభివృద్ధి గురించి మీ గురించి నేను 24 గంటలు మీకే టైం కేటాయించి మీ గురించే పనిచేయడానికి నేను ముందుకు వస్తున్నాను. మీరు మంచి మనసుతో ఆలోచన చేసి ఓటేయాలి. చేసేటప్పుడు ఎవరు మీకు దగ్గర ఉండి 24 గంటలు ఎవరికి అందుబాటులో ఉంటారో వాళ్ళను మీరు చూసుకొని ఓటేయాలి. ఇవన్నీ ఇట్లా మీరు సహకరించినట్టయితే ఇంకో విషయం ఏంటంటే మనకు మంచినీటి కూడా మనకు ఒక ఫిల్టర్ చేసి వాటర్ తాపాలని ఒక ఆలోచనతో మాకు సర్పంచ్కి కాగానే అది ఒకటి ఖచ్చితంగా చేసుకుంటాము. మళ్ళీ ఇంకో మన స్కూల్ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉన్నది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మళ్ళీ అలాంటి స్కూల్ బిల్డింగ్ కూడా చాలా ముఖ్యమైన పని. అది ఒక మనకు 5వ 5th క్లాస్ వరకే ఉన్నది.
మంచి ఒక ప్లేస్ను ఏర్పాటు చేసుకొని ఒక 10th క్లాస్ వరకు స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని మన పిల్లలకు కూడా చదువు గురించి ఎక్కడ ఒకట మన ఊళ్ళోనే చదువుకోవాలనే దానికి నేను ఖచ్చితంగా గెలవగానే మొదటి పనిగా అదే పెట్టుకుంటానని చెప్పి మీకు వాగ్దానం చేస్తున్నాను. మరి అలాగే ఇంకా మనకు మహిళల గురించి మహిళా డాక్రా గ్రూపులు చాలా ఒక 10 దాకా డాక్రా గ్రూపులు ఉండొచ్చు. వారు ఒకరు కూర్చొని మాట్లాడుకోవడానికి ఎలాంటి మనకు అవకాశం లేదు. మరి వాళ్ళకు కూడా ఒక మహిళలకు కూడా డాక్రా మహిళా బిల్డింగ్ అవసరం కాబట్టి దాని గురించి కూడా కృషి చేశాను. మరి అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు. అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఒక కిరాయి ఇంట్లో నడిపిస్తున్నాం ఇప్పటిదాకా. దాన్ని కూడా ఒక సొంత భవనం కల్పించడానికి కృషి చేశాను. మరి అలాగే మనకు ఒక బీసీలకు కూడా ఒక కమిటీ హాల్ లేదు. ఇక్కడ బీసీ కమిటీ హాల్ కూడా ఏర్పాటు చేశాను. మరి పిల్లలకు కూడా అందరికీ కూడా చదువుకున్న వారికి అందరికీ కూడా ఎక్కడో బయట ఇక్కడ దాబాల తిరుగుకుంటా అక్కడ హోటళ్ళ తిరుగుకుంటా కాకుండా ఒక చిన్న గ్రంథాలయం కూడా అట్లాంటివి ఏర్పాటు చేసి ఇక్కడనే వారికి మంచి మీరు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తే అక్కడ మీరు ఒక పరిజ్ఞానాన్ని చదువుకొని కొంచెము ఇది చేసుకోవాలని చెప్పి దాన్ని కూడా నేను కృషి చేస్తాను. ఇలాగ ప్రతి దానికి నేను మీ ఎంబడి ఉంటా అని చెప్పేసి ప్రతి విలేజ్ అభివృద్ధి గురించే నేను నిలబడ్డా. విలేజ్ అభివృద్ధి డెవలప్మెంట్ గురించే నేను ఉంటాను. అహర్నిశలు మీకు 24 గంటలు మీ అందుబాటులో ఉంటా. మీరు మంచి మనసుతో ఆలోచన చేసి ఖచ్చితంగా మీరు నాకు భారీ మెజార్టీతో గెలిపించి విన్నట్టయితే మీకు ఖచ్చితంగా మీ అందుబాటులోనే ఉంటానని మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ, ఎన్నికలలో నాకు ఒక కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి కత్తెర గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మీ అందరితో కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను.